పోవడం జరిగింది. నిజానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలదే, ఈ బీజేపీ పార్టీదే. అక్కడున్న మసీదు కింద శివలింగం ఉంది అంటూ, యాక్చువల్లీ ప్రతి మసీదు కింద శివలింగం ఉంది అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారానికి ఇన్సెక్యూరిటీకి గురై అక్కడ గొడవలు జరిగి 20 మందికి గాయాలు, నలుగురు మరణించడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? నిజంగానే బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. దీనికి బాధ్యులు ఎవరు? ఇన్ని ప్రాణాలు పోయాయి అంటే వాళ్ళని పొట్టను పెట్టుకుంది బీజేపీ పార్టీ కాదా? ఆర్ఎస్ఎస్ కాదా? మతం పేరు మీద రాజకీయాలు చేసి ఒక మతాన్ని అవమానించి ఇంకో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం బీజేపీకి ఏమీ కొత్త కాదు. వాళ్ళ ఉనికే అది, వాళ్ళ ఐడెంటిటీయే అది. మళ్ళీ నిరూపణ అయ్యింది. కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళాలని అనుకుంటే దాన్ని అడ్డుకోవడం సబబేనా? ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? డెమోక్రసీ ఎక్కడుంది? బీజేపీ పార్టీ భారతీయ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది అనుకోవడానికి అసలు ఏమాత్రమైన అవకాశం ఉందా? ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళాలనుకుంటే అడ్డుకున్నారు. దేనికని? ఏమిటి మీ భయం? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆన్ ద ఫ్లోర్ మాట్లాడుతుంది, అవుట్ సైడ్ ద ఫ్లోర్ మాట్లాడుతుంది. మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్తే మాత్రం, లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడితే మాత్రం మీకు వచ్చిన నష్టం ఏమిటి? బీజేపీ పార్టీ ఈ మతతత్వ రాజకీయాలను ప్రజలందరూ గమనించాలి. బీజేపీని పాతిపెట్టే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను సీరియస్గా ఖండిస్తుంది. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఖండిస్తుంది. ఇక రాష్ట్రంలో జూన్ 4వ తేదీన రిజల్ట్స్ రావడం జరిగింది. జూన్ 4 నుండి ఇప్పటికీ డిసెంబర్ 4 చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి 6 నెలలు గడిచినట్టు లెక్క. మరి చంద్రబాబు గారు 6 నెలలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి సాధించారో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతున్నాం. 6 మంత్స్ అయిపోయింది. మీ సూపర్ 6 ఎక్కడా? 6 మంత్స్ అయిపోయింది. సూపర్ 6 అమలు చేయడం కాదు కదా, అసలు ఆరంభం చేయడం కాదు కదా, అసలు దీని విధి విధానాలు ఏమిటి అని కూడా ఇంతవరకు మీరు ప్రకటించలేదు. మరి చంద్రబాబు గారికి ఇలాగే కాలయాపన చేసే ఉద్దేశమే ఉందని మేము భావించాల్సి వస్తుంది. సూపర్ 6 మీరు ప్రకటించే నాటికే రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని మీకు తెలుసు. రాష్ట్రం మీద ఎంత భారం ఉందో మీకు తెలుసు. అయినా కూడా మీరు సూపర్ 6 వాగ్దానాలు చేశారు. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. అది ఇవ్వలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మీకు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిసే
20 లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పినట్టు లెక్క. ఆ లెక్కన 3,000 రూపాయలు మీరు 20 లక్షల మందిలో ఎవరికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి 20 లక్షల మందికి మీరు 3,000 చొప్పున 6 నెలలుగా ఇచ్చుండాల్సింది. అది కూడా చంద్రబాబు గారు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. మరి 20 లక్షల మందికి ఉద్యోగాలు మీరు ఎప్పుడు ఇస్తారు? ఎన్నెన్ని ఉద్యోగ అవకాశాలు ఎప్పుడెప్పుడు కల్పిస్తారో మీరు ఆ బిడ్డలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఇకపోతే చదువుకుంటున్న ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తామని మీరు చెప్పారు. 4 బిడ్డలుంటే 60,000 రూపాయలు ఇస్తామని ప్రతి మీటింగ్లో చెప్పారు. మరి ఇంతవరకు దాని అమలు కాలేదు. కనీసం ఎప్పుడు ఇస్తారు? స్కూళ్ళు మొదలయ్యాయి, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిదండ్రులు ఫీజులు కట్టారు, అయినా మీరు మాత్రం చెల్లించలేదు. ఇక 18 ఏళ్ల నుండి 59 సంవత్సరాల వరకు అర్హులైన వాళ్ళందరికీ 1,500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తాము అన్నారు. మహాశక్తియా దీని పేరు? అంటే మహిళలందరినీ మహాశక్తులను తయారు చేస్తాం అన్నంత బిల్డప్ ఇచ్చారు. ఏది మీరు ఇచ్చే 1,500కే నెలకి? పోనీ అదైనా ఇచ్చారా? మొదలు పెట్టారా? పెట్టే ఉద్దేశం ఉందా? 6 నెలలు గడిచే పోయాయి. ఇంకొకటి 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. 6 నెలలు గడిచిపోయింది, 1 సిలిండర్ ఇచ్చినట్టున్నారు. వచ్చే 6 నెలల్లో ఇంకా 2 సిలిండర్లు మీరు ఇవ్వాల్సి ఉంది. బస్సు, ఉచిత బస్సు మహిళలకి. ఇది చాలా మీ అన్ని స్కీముల కంటే, అన్ని పథకాల కంటే సూపర్ 6లో అతి తక్కువ కాస్ట్ పరంగా అతి తక్కువ ఉన్న స్కీము ఫ్రీ బస్సు. మహిళలకు సంబంధించిన విషయం, వాళ్ళ భద్రతకు సంబంధించిన విషయం, పక్క రాష్ట్రాలలో అమలు చేస్తున్న పథకం, కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి ఆ ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన పథకం. కానీ చంద్రబాబు గారికి 6 నెలలు దాటినా కూడా అమలు చేత కావటం లేదు. మరి చంద్రబాబు గారు 6 నెలలు గడుస్తుంది, 12వ తేదీ వస్తే ప్రమాణ స్వీకారం చేసి కూడా 6 నెలలు అవుతుంది. మరి ప్రజలకు ఈ 6 నెలల్లో, ఈ 6 మంత్స్లో, ఈ సూపర్ 6లో ఎన్ని అమలు చేశారు? ప్రజల ముందుకు వచ్చి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇటీవల FBI, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే అమెరికాలో ఉన్న సెబీ ఈక్వివలెంట్ సంస్థ, అవినీతి జరిగిందని అదానీ గ్రూపు ఇక్కడి ముఖ్యమంత్రి 2021 ముఖ్యమంత్రి 2021లో ఉన్న ముఖ్యమంత్రి గారికి 750 కోట్ల రూపాయలు 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏమీ జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు గారు అయితే అసెంబ్లీలో ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడ్డారు. అదానీ అన్న పేరు మాట్లాడడానికే మీకు అంత భయం అయితే ఇక మీరు ఏ చర్య అయినా ఎలా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం. కేవలం మీరు బీజేపీ పార్టీతో కూటమి కట్టారు కాబట్టి, మీ సంబంధాలు బాగుండాలి కాబట్టి మీరు ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ప్రజలను తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల రాజకీయ లబ్ధి కోసం అదే ప్రజలను తాకట్టు పెట్టిన మీకు ఏమిటి తేడా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా పేరు ఎక్కడైనా ఉందా,
జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా? లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద డబ్బిచ్చాము అని? అతి తెలివిగా మాట్లాడారు. దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో, అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో 2021లో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరవుతారు? దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం వెర్రితనంలాగా అనిపిస్తుంది. ఈ వెర్రివాడ 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు. జాగ్రత్త. ఇంత అవినీతి జరిగినా కూడా ఈ డీల్ గురించి, ఈ డీల్ని రద్దు చేయటం గురించి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు అప్రూవ్ చేసిన పవర్ డీల్స్ అన్నీ క్యాన్సిల్ చేయటం జరిగింది. మరి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పవర్ డీల్లో అక్రమం జరిగింది అని మేము చెప్పటం కాదు, అమెరికాలో ఉన్న సంస్థలు చెప్తుంటే కనీసం దాని మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా? ఈ డీల్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలి. ₹99 పక్క రాష్ట్రాలలో అదే పవర్ నమ్ముతూ ₹2.49 ఆంధ్ర రాష్ట్రం డీల్ చేసుకుంది అంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆ 50 పైసల భారం పడదా? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ భారం ప్రతి నెల వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అవ్వవా? అంటే ఈ భారం ప్రజల మీద పడినా పర్వాలేదని చంద్రబాబు గారు చెప్తున్నారా? ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ట్రాన్స్మిషన్ కాస్ట్ లేకపోతే గుజరాత్కి ఇచ్చిన అదే ₹99 మన రాష్ట్రానికి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఆ 50 పైసలు మాత్రం ఎందుకు ఎక్కువ చెల్లిస్తున్నారు? మీరు చెప్తున్నారు ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని, కానీ మీ హయాంలోనే మీ దగ్గర పనిచేసిన విద్యుత్ శాఖ వాళ్ళే ₹70 ట్రాన్స్మిషన్ కాస్ట్లు పడతాయి, హిడెన్ కాస్ట్లు పడతాయని వాళ్ళు చెప్తుంటే మరి దీని మీద మీరేం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం ఎంక్వైరీ వేస్తారు? అసలు ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ భారం అంతా పడేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తి మీద కదా. ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అయ్యేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదా? మరి ఇంతమంది నాయకులు ఉండి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి ప్రజల మీద ఇంత భారం పడుతుంటే మరి మీకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదా? అది కూడా 25 ఏళ్ల పీరియడ్ కోసం మీరు లాకిన్ చేశారు ఈ ప్రైస్ని. అంటే 25 సంవత్సరాలు ఈ భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాల్సిందే. ఒకప్పుడు సోలార్ పవర్ ఛార్జెస్ ₹9 ₹10 ఉన్నాయి కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు దాని ఛార్జెస్ ₹99 అని, ఆ ప్రైస్కే గుజరాత్ వాళ్ళు సైన్ చేసుకున్నారు అని అర్థమవుతుంది. ఒకప్పుడు ₹10 ఉన్న ఛార్జెస్ ఇప్పుడు ₹99 పడిపోవడం జరిగింది. మరి 2 సంవత్సరాలలో ఆ ₹99 కాస్త 50 పైసలకే పడిపోతుందేమో, రూపాయికే పడిపోతుందేమో. ఆ అడ్వాంటేజ్ ప్రజలకు మీరు పాస్ ఆన్ చేయరా? ప్రజలు మాత్రం ₹2.49
కట్టాల్సిందేనా? ఎందుకు కట్టాలి? మరి ఇదేమైనా డీల్ పట్టిన పీడ? జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారు చేసుకున్న పవర్ డీల్స్ని క్యాన్సిల్ చేసేశారు. అసలు లాంగ్ టర్మ్ డీల్స్ చేసుకోకూడదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన 25 సంవత్సరాలకు లాంగ్ టర్మ్ డీల్ ఎందుకు చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఏ బేసిస్ మీద చంద్రబాబు గారు డీల్స్ని క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు తెలియదు. కానీ తెలిసిన విషయం ఏమిటంటే ఏ డీల్లోనైనా ఒక అవినీతి జరిగింది అన్న ఆరోపణలు ఉంటే ఆ డీల్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. మరి ఈ డీల్లో ఇంత స్పష్టంగా అక్రమం జరిగింది, అవినీతి డబ్బు చేతులు మారింది అని FBI చెప్తుంది. FBI చెప్పకముందు మీకు కూడా తెలుసు కదండి. మీ మంత్రి గారే పయ్యావుల కేశవ్ గారు కేసు కూడా వేశారు కదా. ఇది చాలా పెద్ద కుంభకోణం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అప్పుడు అంతంత గట్టిగా అరిచారు. మరి ఈ డీల్ని ఎందుకు క్యాన్సిల్ చేయటం లేదు? అవినీతి జరిగిందని మీకు తెలుసు. మీకు తెలియడమే కాకుండా FBI వాళ్ళు కూడా దాన్ని నిర్ధారించారు. మరి ఇన్ని ఆధారాలు ఉండి కూడా ఈ డీల్ని మీరు క్యాన్సిల్ చేయటం లేదు అంటే ఎందుకు చేయటం లేదు అని అడుగుతున్నాం. మీకు కూడా ఏమైనా డబ్బులు అందాయా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారి డీల్స్ని అంత సునాయాసంగా క్యాన్సిల్ చేశారు. కానీ చంద్రబాబు గారికి మాత్రం ఇంత పెద్ద డీల్ని, ఇన్ని అవకతవకలు ఉన్నాయని తెలిసి కూడా ఈ అదాని డీల్ను క్యాన్సిల్ చేయడానికి సంకోచిస్తున్నారు. దేనికని? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయా? అప్పుడు అవినీతి జరిగింది ఆ పవర్ డీల్స్లో, కాబట్టి నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను అంత సునాయాసంగా చేసేసారా? అంటే మీరు అప్పుడు అవినీతికి పాల్పడ్డారా? మరి ఇప్పుడు అవినీతి జరిగిందని తెలిసినా కూడా మీరు ఊరుకున్నారు అంటే ఏమనుకోవాలి? దీని ద్వారా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ జగన్మోహన్ రెడ్డి గారినైతే ప్రజలు దించారో అదే ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచారు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇలా అడ్డదిడ్డంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు. ఇప్పటికే చంద్రబాబు గారు ఒకసారి 6,000 కోట్ల రూపాయలు, ఇంకోసారి 11,000 కోట్ల రూపాయలు, మొత్తం 17,000 కోట్ల రూపాయల భారాన్ని ఎలక్ట్రిసిటీ బిల్స్ ద్వారా ప్రజల నెత్తిన మోపి వాళ్ళ నుంచి రక్తం పిండి మరీ వసూలు చేయడానికి సిద్ధపడ్డారు. కారణం ఏమి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలు అని చెప్తున్నారు. ఇప్పటికే జనం మీద అంత భారం పడుతుంది. 17,000 కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ బిల్స్ ద్వారా మీరు వసూలు చేస్తున్నారు. మొదలు కూడా పెట్టారు. ఈ నెల నుంచి మొదలు కూడా పెట్టారు. మరి అలాంటప్పుడు ఈ సోలార్ పవర్ కూడా ప్రజలు అదనంగా డబ్బులు కట్టాలనా? ఎందుకు కట్టాలి? ఇందుకేనా మీకు ఓట్లేసింది? ఇంత అక్రమం జరిగింది అని ఈ డీల్లో మీకు ఇంత స్పష్టంగా తెలుస్తున్నా కూడా చంద్రబాబు గారు ఏమీ చేయటం లేదు అంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం, చంద్రబాబు గారు ఈ డీల్ని స్క్రాప్ చేయండి, ఈ డీల్ని క్యాన్సిల్ చేయండి. అందులో భాగంగానే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి కూడా మేము లేఖ రాయడం జరుగుతుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ను ఈజ్ అ సెంట్రల్ బాడీ. ఇంటర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషను, ట్రేడింగు, టారిఫ్స్ ఇవన్నీ రెగ్యులేట్ చేసే బాడీ. కనీసం వాళ్ళైనా జోక్యం చేసుకొని ఈ డీలు అక్రమము అని తేల్చి అదాని గ్రీన్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న డీల్ని క్యాన్సిల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.
ఆయన గుర్తించాల్సిన అవసరం లేదు, ప్రజలు గుర్తిస్తే చాలు. బొత్స గారికైనా వైసీపీ వాళ్ళకైనా నేను పర్సనల్ కమెంట్స్ చేస్తున్నాను అని వాళ్ళు అంటున్నారు. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. వైసీపీ నాయకునికి, వైసీపీ లీడర్లకి నేను చెప్పాల్సింది ఏమిటంటే, మీకు నాతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, నాకు కూడా మీతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు భావించి మీరు నన్ను పర్సనల్గా అటాక్ చేసినట్టే నేను కూడా మిమ్మల్ని పర్సనల్గానే అటాక్ చేస్తున్నాను అన్నది మీ భావన. నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు. నేనా పర్సనల్గా మాట్లాడుతున్నది? అయినా ఏది పర్సనల్ అండి? మీరు చేసిన అక్రమాలు, అవినీతి ఎంత ఎత్తునున్నాయంటే, మీరు అధికారంలోంచి దిగిపోయిన 6 నెలలకు కూడా ఇంకా మాట్లాడినా తీరటం లేదు. ఏది పర్సనల్ అండి? ఋషికొండని గొరిగేశారు, మీరు ప్యాలెస్ కట్టుకున్నారు, మీ బాత్రూంలో నుంచి కూడా మీకు సీ వ్యూ కావాలని. ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా? మీ బాత్రూంలో మీకు పర్సనలే అవ్వచ్చు, కానీ ఋషికొండ అనేది ప్రజలది కదా, దాన్ని కదా మీరు గొరిగేసింది. ఏం మాట్లాడామండి పర్సనల్గా? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. మీరు అమ్మఒడి కింద ఇచ్చింది ఒక కొంత అయితే 4 వంతులు ప్రజల నుంచి వసూలు చేశారు మద్యంలో. అది కూడా నాసిరకం మద్యం సప్లై చేసి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేశారు. అది పర్సనల్ అవుతుందా? ఏది పర్సనల్ అవుతుందండి? ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు, ఫీజు రీయింబర్స్మెంట్కి బకాయిలు పెట్టారు. మేము మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా? రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం 40 ప్రాజెక్టులకు పైగా ఉన్నాయి, మిగిలిపోయినాయి. అధికారం లేకొచ్చిన 6 నెలలకే పూర్తి చేస్తామని మీరు నవరత్నాలలో పెట్టుకున్నారు దాన్ని. మరి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, పూర్తి చేయలేదేమని మేము అడిగితే ఇది పర్సనల్ అవుతుందా? రైతుల గురించి 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు రైతులకు ధర స్థిరీకరణ నిధి పక్కన పెడతామని చెప్పారు, పెట్టలేదు. 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం అన్నారు, పెట్టలేదు. రైతులంతా అప్పుల పాలైపోయారు, అయినా కనీసం మీరు డ్రిప్పుకు కూడా సబ్సిడీ ఇవ్వలేదు. ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా? ఏది పర్సనల్ అవుతుంది? ఎట్లా పర్సనల్ అవుతుంది? అదానీతో మీరు చేసుకున్న డీలు 1,750 కోట్ల రూపాయలని నేనేదో కనుక్కోలేదండి, అమెరికాలో కనుక్కున్నారు. అది మేము ఎత్తి చూపితే అది పర్సనల్ అవుతుందా? గంగవరం పోర్టు రాజశేఖర్ రెడ్డి గారు 30 సంవత్సరాలలో పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ఉద్దేశిస్తే మీరు మాత్రం అదానికి కేవలం 600 కోట్ల రూపాయలకు 9,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టుని షేర్ని మీరు 600 రూపాయలకు కట్టబెట్టేశారు. 15 సంవత్సరాలు అయ్యేపోయింది, ఇంకో 15 సంవత్సరాలకు ఆ ప్రాజెక్టు, ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతిలోకి వచ్చేది. అది మేము మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా? పోనీ ఏది పర్సనల్ అవుతుందో చెప్పండి. వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడితే పర్సనల్ అవుతుందా? వివేకానంద రెడ్డి గారు ప్రజల మనిషి కాదా? ఎన్నిసార్లు ఎన్నికయ్యాడు? మరి అలాంటి వాడు, అంత గొప్ప నాయకుడు వివేకానంద రెడ్డి గారు, ఈయనను హత్య చేయించారు అని సిబిఐ అవినాష్ రెడ్డిని ఛార్జ్ షీట్లో చేరిస్తే అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని మేమంటే అది పర్సనల్ అవుతుందా? సోషల్ మీడియాలో మీ సైతాన్ సైన్యం చేత నా క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఇది నేను మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా? నన్నే కాదు కదా, ఎంతమంది మహిళలను, మిగతా లీడర్ల భార్యలను కూడా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను కూడా మీరు అనలేదా? మరి ఇది సోషల్ ఇష్యూ కాదా?
నా పర్సనల్ ఇష్యూ అవుతుందా? ఎలా పర్సనల్ అవుతుందండి? మొన్నెవరో నాకు ఒక మీమ్ చూపిస్తా ఉన్నారు. ఆ ఫోన్లో ఆ మీమ్ చూస్తే ఒకరు జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడుతున్నారు. మా చిన్నాయనను నేను హత్య చేస్తే మీకేంటి నష్టం అని. మా చిన్నాన నేను చంపుకుంటా, నేను నరుక్కుంటా, మీకేంటి నష్టం? నా చెల్లి నేను నెత్తిన పెట్టుకుంటా, లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా, మీకేంటి నష్టం? నా తల్లి కోర్టుకి ఈడుస్తా, మీకేంటి నష్టం? మా నాన్న సిబిఐ ఛార్జ్ షీట్లో చేరుస్తా, మీకేంటి నష్టం? మా చిన్నాన్న, మా చెల్లి, మా అమ్మ, మా నాన్న నేనేం చేసుకుంటే మీకే అని అడుగుతున్నాడు జగన్ రెడ్డి క్యారెక్టర్. ఏమనాలి? ఇది పర్సనలా? మీది సిక్ మైండ్ సెట్. దట్స్ వాట్ ఇట్ ఈస్. వీళ్ళకి నేను చెప్పాల్సిందల్లా, నేను పర్సనల్గా మాట్లాడటం లేదండి. వాస్తవం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీని కోల్పోయారు, విశ్వసనీయతను కోల్పోయారు. దాన్ని మాత్రమే ఎత్తి చూపుతున్నాం. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలన్న సంగతి నాకు చాలా బాగా గుర్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను, చంద్రబాబు గారి వైఫల్యాలను, అలాగే అవసరమైతే ఇంతకు ముందు ప్రభుత్వ వైఫల్యాలను మాట్లాడాల్సిన అవసరం నాకుంది. నా విధి. నేను మాట్లాడతా. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు నేను మాట్లాడాలి. అది నా విధి. ఇంకా దాన్ని మీరు పర్సనల్ అంటే నేను చేయగలిగింది ఏం లేదు. దట్స్ యువర్ ప్రాబ్లం, నాట్ మైన్. మేము వితండవాదం చేయటం లేదు, అదే చెప్తున్నా నేను. సబ్జెక్ట్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం. అవినీతి చేసింది మీరు, అక్రమాలు చేసింది మీరు, మీ అవినీతిని బయట పెడుతున్నాం అంతే. తప్పంతా మీరు చేసి దాని గురించి మాట్లాడినందుకే మా మీద అంత కోపం అయితే ఇంకా ప్రజలకు మీ మీద ఎంత కోపం ఉండాలి? అందుకే కదా మీకు 11 ఇచ్చింది. ఒక కాకినాడ పోర్టే కాదు, ఇప్పుడు వచ్చిన అలిగేషను కాకినాడ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర వాళ్ళు ఒత్తిడి చేసి ఆ షేర్స్ని రాపించుకున్నారు, తక్కువ ధరకే రాపించుకున్నారు అన్నది అలిగేషను. ఇదే డిట్టో అలిగేషను కృష్ణపట్నం పోర్టుకు కూడా ఉంది. గంగవరం పోర్టులో కూడా ఇదే జరిగింది. కాకపోతే అది ప్రభుత్వ వాటా, ప్రజల ఆస్తి. ఇదే జరిగింది. అన్ని పోర్ట్ల మీద ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదు అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని. అక్రమం జరిగింది, అవినీతి జరిగింది అని మీరు రోజు బ్యానర్ ఐటంలు పెట్టి రాస్తున్నారు కదా, మరి ఎంక్వైరీ కూడా జరగాలి కదా, శిక్ష కూడా పడాలి కదా, దోషులు ఎవరో తేలాలి కదా. చేయండి, ఎంక్వైరీ వేయండి. అన్ని పోర్ట్ల మీద ఎంక్వైరీ వేయండి. గంగవరం మీద వేయండి, కృష్ణపట్నం మీద వేయండి, కాకినాడ పోర్టు మీద కూడా వేయండి. ఏ సుమోటోగా తీసుకోకూడదా వీళ్ళకి చిత్శుద్ధి ఉంటే? పయావుల కేశవ్ గారు కేసు కూడా వేశారు. ఇదే అదాని గ్రీను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న డీలు అక్రమం అని ఆ పేపర్లు కూడా తెప్పిస్తున్నాం. ప్రాబ్లీ ఐల్ బి ఏబుల్ టు షో యూ టుమారో. మరి మీరు కేసు కూడా వేశారు కదా, మరి ఆ కేసు గురించి చంద్రబాబు గారే ఏం చేయకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారు అనుకోవాలి? ఎస్, ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి కదా. ఒక పక్క చంద్రబాబు గారు ఏం చేయరు, ఆయనకు మేజర్ ఎమ్మెల్యేలు ఆయన దగ్గర ఉన్నారు. 11 ఎమ్మెల్యేలు ఉన్నది వైసీపీ, వాళ్ళు ఎలాగో చేయరు. ఎవరో ఒకరు చేయాలి కదా. మరి ఏమైంది? కల్పించండి. ఏం కల్పించలేదండి.
ఏదైనా ఒక సీనియర్ వచ్చి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ వచ్చి మమ్మల్ని షర్మిలమ్మ పట్టించుకోవటం లేదు అని ఎక్కడైనా మాట్లాడారా? మీరెవరైనా విన్నారా? పోనీ మాట్లాడించగలరా? ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి షర్మిలమ్మ పట్టించుకోవట్లేదు అని మీరు మాట్లాడించగలరా? మాట్లాడించండి చూద్దాం. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. వాస్తవం ఏమిటంటే, మొన్న మేము నూతనంగా అపాయింట్ చేసిన కోఆర్డినేటర్ల మీటింగ్లో కూడా సీనియర్లు అందరూ వచ్చారు, అందరినీ మోటివేట్ చేశారు, చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఏదో పదవుల నుంచి తీసేసిన వాళ్ళ మాటలను పట్టుకొని నా మీద నన్ను అడగడం ఈజ్ నాట్ ఫేర్. పదవులను ఎందుకు తీసేశారండి? కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదవుల్లో ఉన్న వాళ్ళని తీసేశారు అంటే ఎందుకు తీసేశారు? వాళ్ళు సరికాదనే కదా పదవుల్లోంచి తీసేశారు. మరి అలాంటి వాళ్ళ మాటలకు మీరు వాల్యూని ఇస్తున్నారు అంటే మీరు అనవసరంగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.